నారా చిన్నబాబు ఇక సినిమా చూపిస్తాడట. నలుగురిలో మాట్లాడడం అంటే చాలా దారుణంగా తడబడిపోయే నారా వారి చిన్నబాబు శుక్రవారం నాడు ఓ కార్యక్రమంలో పంచ డైలాగులు వేశాడు. ఇప్పటిదాకా మీరు చూసింది ట్రైలరే, అసలు సినిమా ముందుంది అనేదే ఆ పంచ డైలాగు. అయినా నారా లోకేష్ మామయ్య పైసా వసూలు సినిమాకు తాను కూడా యాప్ట్గా ఉంటానని అందులో ఏమైనా గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నాడా? మరి పంచ డైలాగుల గొడవేంటి అనే అనుమానం కలుగుతోంది కదూ. నటరత్నకు మనవడు, యువరత్నకు మేనల్లుడు అయినప్పటికీ నటన బాటను ఎంచుకోకుండా మంత్రి పదవిలోకి వచ్చేసిన నారా లోకేష్ వేసిన ఈ పంచ డైలాగు సినిమాలోనిది కాదు, మంత్రిగా తన పనితీరు గురించి ఈయన వెల్లడించిన అభిప్రాయం మాత్రమేనట. నారా లోకేష్ అడ్డదారిలో మంత్రి పదవిని దక్కించుకుని ఇప్పటికీ 3.5 నెలలు గడిచాయి. ఈ పీరియడ్లో ఆయన ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు మంత్రిగా ఉన్నారు. ఆ రంగాల్లో ఆయన ఇప్పటిదాకా ఎంత డెవలప్మెంట్ చూపించారనేది ప్రజలందరికీ చాలా స్పష్టంగా తెలుసు. అలాగే మంత్రిగా గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న నాయకుడిగా ఆయన పబ్లిక్లో ప్రసంగించేటప్పుడు తన అవగాహన రాహిత్యాన్ని, విషయ పరిజ్ఞానంతో ఉండే శూన్యతను ఏ రకంగా బయటపెట్టుకున్నాడో కూడా అందరికీ తెలుసు. నాలెడ్జీ లేకపోవడం గురించి నారా లోకేష్ మీద ఈ 3.5 నెలల్లో తయారైనన్ని జోకులు ఈ 3 ఏళ్లలో బాబు క్యాబినెట్లోని మరి ఏ ఇతర మంత్రికి కూడా రాలేదంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రంలో ఐటీ విస్తరణ పరంగా కూడా నిర్దిష్టంగా లోకేష్ కృషితో ఫలానా పని జరిగిందనే దాఖలాలు లేవు. వీటన్నింటినీ తాను మరో రకంగా భావించుకున్నాడేమో లోకేష్. గుంటూరు జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మంత్రిగా తన పనితీరు గురించి ఇప్పటిదాకా ట్రైలర్ పార్ట్ మాత్రమే మీరంతా చూశారని, ఇకపై అసలు సినిమా మొదలవుతుందని అన్నారట. అంటే ఇప్పటిదాకా చాలా కొంచెమే అవుట్పుట్ ఇచ్చాను, రాబోయే 2 ఏళ్లలో శాంతం ఇరగదీసేస్తాను అనేది ఆయన ఉద్దేశం లాగున్నది. అయితే మంత్రి పదవి గురించి, ప్రభుత్వ పరిపాలన, శాఖల మీద అవగాహనలో ఆయనకు ఎన్ని లోపాలైనా ఉండొచ్చుగాక, కనీసం సినిమాల గురించి కూడా మినిమం అవగాహన లేకపోతే ఎలా? ఇప్పటిదాకా చూపించింది చాలా తక్కువ అనే అర్థంలో నారా లోకేష్ తన పనితీరును ట్రైలర్తో పోల్చారు. కానీ వాస్తవానికి ట్రైలర్ అంటే సినిమాలో ఉండే ది బెస్ట్ సన్నివేశాల సమూహారం అనేది అసలు నిర్వచనం. సినిమాకు సంబంధించిన ఎసెన్స్ మొత్తం ట్రైలర్లోనే ఉంటుంది. ట్రైలర్ బాగుంటేనే సినిమా మీద ఎవరికైనా పాజిటివ్ అభిప్రాయం ఏర్పడుతుంది. చాలా సందర్భాల్లో ట్రైలర్ అద్భుతంగా ఉండినా తేలిపోయే సినిమాలు చాలా ఉంటాయి. ట్రైలర్, సినిమా అనే కంపారిజన్లో ఇన్ని మతలబులు ఉన్నాయి. మరి నారావారి చిన్నబాబు ఇప్పటిదాకా చేసిన పనిని ట్రైలర్ అంటున్నారంటే సినిమా సంగతి ఎలా ఉంటుందో అనుమానించాల్సిందే.